హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వాళ్ళు. నేను మీ నాగసుధాని మాట్లాడుతున్నాను. ఈరోజైతే మీకు ఒక బ్యూటిఫుల్ హ్యాంగింగ్ మేకింగ్ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? టెటల్ వైన్ అండి, రెడ్ కలర్ టెటల్ వైన్. చాలా బుషీగా వచ్చేసింది అనమాట. నేను అదిగో చూడండి ఎలా ఉందో గార్డెన్లో. చాలా అందంగా ఉందన్నమాట. నా దగ్గర రెడ్ కలర్ ఉంది, అలాగే గ్రీన్ కలర్ కూడా ఉందండి. ఇంకో గ్రీన్, ఇదైతే గ్రీన్ కలర్ టెటల్ వైన్. కొంచెం ఇప్పుడు ప్రాసెస్లో ఉందన్నమాట హ్యాంగింగ్ అనేది. అయితే రెడ్ కలర్ టెటల్ వైన్ ఇప్పుడు మళ్ళీ హ్యాంగింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అది ఎట్లా మనం ప్రాపగేట్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. ఇది గార్డెన్లో అయితే ఒక్కొక్క హ్యాంగింగ్ వచ్చి 400 అలా ఉంటుంది అనమాట. మనం అట్లా కాకుండా ఎక్కడన్నా మనం ఒక కటింగ్ కనుక దొరికితే మనం తీసుకొచ్చుకొని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియో చేసి చూపిస్తాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒకసారి నేను ఇంతకుముందు చేసిన ఇందులోంచే తీసుకుంటానండి. ఇది ఒకసారి చూడండి, అందంగా ఉంది. అది తిప్పి చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక ధర్మాకోలా బాక్స్ అనమాట. ఫిషెస్ వచ్చినాయి దీంట్లో. నేను ఖాళీగా ఉంటే పెద్ద హ్యాంగింగ్లో ఉంటే కింద ఎల్లడుతుంటే అవి తీసి దీనిలో వేసాను అనమాట. ఎంత బుషీగా వచ్చిందో చూడండి. అయితే కొంచెం దీనికి వచ్చేటప్పటికి ఎండ అనేది కొంచెం అంత ఎక్కువ ఉండకూడదు, అంత తక్కువ ఉండకూడదండి. తక్కువ ఉన్నా కూడా డెడ్ అయిపోతుంది, అలాగే ఎక్కువ ఉన్నా కూడా ఇదైపోతుంది అనమాట. మనకి 2-3 గంటలు ఎండ మాత్రం ఉండాలండి దీనికి, అప్పుడు బాగా వస్తుంది అనమాట. దానికోసమైతే ఒక హ్యాంగింగ్ తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ పాత హ్యాంగింగ్ అనమాట. నేను హ్యాంగింగ్ అడుగున హోల్స్, డ్రైనేజ్ హోల్కి క్లాత్ పెడతానండి. హ్యాంగింగ్స్ తీసేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది మీకు చెప్పడానికి. అట్లాగే మనం సాయిల్ మొత్తం తీసుకోవాలండి. ఇది ఆల్రెడీ కంపోస్ట్ వేసిన సాయిల్ అనమాట. గార్డెన్లో ఉన్న మనం మొక్కలకి, కొత్తగా పెట్టుకోవాలనుకున్న మొక్కలకి యూజ్ చేయాల్సిన సాయిల్ అనమాట. అది మొత్తం నేను ఒకసారి తయారు చేసుకుంటానండి. తయారు చేసుకొని పెట్టుకుంటాను ఒక చోట. ఆ పెట్టుకున్నాక నాకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఇట్లాగా వేసుకుంటాను అనమాట. ఇది ఇట్లా వేసుకున్నాను చూడండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏం లేదండి, చాలా ఈజీ. కొంచెం మనం కటింగ్స్ తీసుకోవాలి. ఇవి ఇప్పుడు ఆల్రెడీ ఇది బాగా పెరిగిపోయింది కదా కిందకి. మనం ఎంత కటింగ్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి ఇవి ఇట్లాగా. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఈ బౌల్ కిందకు వచ్చిందంతా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇది ఇటు సైడ్దంతా కట్ చేసేస్తున్నాను. చేతితోటే కట్ చేసేస్తున్నానండి. మళ్ళీ కత్తిరంటే ఐరన్ కదా. ఈ మొత్తాన్ని కూడాను చక్కగా ఇలా పెట్టేస్తానండి. దీనికి వచ్చేటప్పటికి ఇక్కడ గనుపుకి వేళ్ళు ఉంటాయండి. అవి ఇక్కడ మొత్తం ఉంటాయన్నమాట. దీని మొత్తాన్ని కూడా మనం ఇట్లా పెట్టేసేసుకొని అవే అల్లుకుంటాయండి. మనం వాటరింగ్ చేసేయచ్చు. అయితే కొంచెం లైట్గా మట్టి జల్లుతాను దీని మీద. మట్టి జల్లుకుంటే కొంచెం మట్టిలో అవి రోడ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఇంకంతే, కంప్లీట్ అయిపోయింది. ఇట్లాగా వేసేసిన తర్వాత మనం వాటరింగ్ అనేది చేసేసుకోవాలండి. వాటరింగ్ చేసేసుకుంటే మనకి కొన్నాళ్ళకి మొత్తం కూడాను మనకి కిందకి దిగుతాయి అన్నమాట. ఇలా వస్తాయి అన్నమాట కిందకి. హ్యాంగింగ్ అనేది ఇలా వస్తుంది. ఇది ఇప్పుడు ప్రాపగేషన్లో ఉందండి. ఇది గ్రీన్ కలర్ అండి. ఇది గ్రీన్ కలర్ లోపలికి వచ్చేటప్పటికి మొత్తం అల్లేసింది చూడండి. అయితే ఇది మళ్ళీ కటింగ్ చేసుకొని మనం చేస్తే అన్నీ ప్రాపర్గా వస్తాయి అన్నమాట. అంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి పెట్టాను అనమాట. దీన్ని నేను మళ్ళీ కట్ చేసి వేరే బాస్కెట్లో పెడతాను. అప్పుడు మళ్ళీ మొత్తం మనకి ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ఇది ఇంకా ప్రాపగేషన్లోనే ఉందండి. నేను తర్వాత ప్రాపగేట్ అంతా అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వాటర్ కూడా హెవీగా ర్యాష్గా పెట్టకూడదండి. ఇట్లాంటి వాటికి స్మూత్గా పెట్టాలి. చిన్న మొక్కలు కదా, కొంచెం స్మూత్గా పెట్టుకోవాలి. వాటర్ ఇవాళ ఫస్టే కదా, ఫుల్గా పెట్టేసేయండి. మా ఇంటి దగ్గర చూడండి ఫ్రెండ్స్, కొంగ. చెట్టు నిండా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?
ఇదిగో ఫైనల్గా ఒక 20 డేస్ తర్వాత ఈ ప్లాంట్ అయితే హ్యాంగింగ్ అయితే ఇట్లా వచ్చిందనమాట. ఇంకా బాగా కిందికి వస్తుందండి. నేను అంత ఇంత వీడియో ఫినిష్ చేద్దామని చెప్పి మీకు చూపించేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటా. ఇది రెడ్ కలర్ టెటల్ వైన్, అట్లాగే గ్రీన్ కలర్ కూడా అదే సైజులో ఉందన్నమాట. అట్లాగే మనం ఇంతకుముందు షూటింగ్ చేసాం ఇక్కడ. అది ఏంటంటే టెంగల్ హార్ట్, చూసారుగా ఎంత హైట్ వచ్చింది. ఇది కూడా సేమ్ ఇదే ప్రొసీజర్తో చేసుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా ఇది ఇంకా ఈజీ టు గ్రో అనమాట. చిన్న కటింగ్ తీసుకొచ్చుకొని చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఒకసారి మీకు కెమెరాకి అటు తిప్పుతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే సింగోని అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. హ్యాంగింగ్ చాలా పెద్దదైపోయింది అనమాట. చాలా కటింగ్స్ తీసి వేరే పార్ట్స్లో కూడా పెట్టానండి నేను. ఇది ఆల్రెడీ వీడియో మేకింగ్ చేశాను. ఆల్రెడీ వెయిట్లెస్గా ఎట్లా చేసుకోవాలి ఏంటి అంటే, మనం హ్యాంగింగ్ అనేది ఇది పెద్ద పార్ట్ కదా, దీన్ని వెయిట్లెస్గా ఎలా చేసుకొని మనం హ్యాంగ్ చేసుకోవాలనే దాని గురించి మనకి ఇంట్లో దొరికేటువంటి ప్రొడక్ట్స్ తోటే నేను హ్యాంగింగ్ మేకింగ్ చేశాను అనమాట. ఒక సింగోనియా కటింగ్స్ తీసుకొచ్చి. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా నా దగ్గర మనీ ప్లాంట్ కూడా ఉంది. బ్యూటిఫుల్గా ఉంది హ్యాంగింగ్. దాన్ని కూడా ఒక లుక్ వేసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా మనీ ప్లాంట్ హ్యాంగింగ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి, బాగా కనబడుతుంది. ఆ చెట్టల్లో ఉంది కదా, అంత క్లారిటీగా లేదనమాట మీకు కెమెరాకి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట హ్యాంగింగ్ అనేది. ఇది కూడా నేను చేతులతో తయారు చేసిందేనండి. అంటే ఏంటంటే మనీ ప్లాంట్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంటుంది కదా మన దగ్గర, దాన్ని మళ్ళీ హ్యాంగింగ్ చేసుకోవాలన్నమాట. ఇవి మళ్ళీ పెరిగిపోతాయండి. పెరిగిపోయినప్పుడు మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, అట్లాగే మనం చేసాం చూడండి హ్యాంగింగ్. అదే దాని వాలకం ఎలా ఉందో చూసొద్దామా? ఇంకా ఎందుకు, వెళ్దామా? అట్లానే దీనికి పక్కనే ఉందండి. నేను ఎప్పుడు నా షూటింగ్లో ఇక్కడ బయట కూర్చున్నప్పుడు కనబడుతుంటుందన్నమాట. ఇది కూడా నేనే చేస్తాను. దాదాపు 5 years అయిందండి. ఇది అన్ని క్యారెక్టర్స్లు పెట్టాను అనమాట. అంటే అంత తొందరగా ప్లాంట్ అనేది రీపాయింటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీ ఇయర్ కాస్త స్పూన్తో మట్టి వేస్తాను అన్నిట్లో కూడాను. ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఊగుతుందో హ్యాంగింగ్ అనేది. అంతకుముందు ఎంత చిన్నగా ఉందో చూసారా, ఎంత పొడవుగా వచ్చేసిందో కింద కటింగ్ అనేది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇది మొత్తం సాదా మనీ ప్లాంట్. దీనికి ఏం డిజైన్ రాదు. ఇందాక మీకు చూపించింది డిజైన్ ఉంటుందన్నమాట. దానికి పక్కనే ఉంటుందండి ఇది లిటిల్ రోజ్. ఇది కూడా ఫుల్ బాస్కెట్ ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదిగో చూడండి, తిరుగుతుంటేనే హ్యాంగింగ్ అందం తెలుస్తుంది మనకి. అలాగే మనకి ఇంకా ఇక్కడ ఈ హ్యాంగింగ్లో ఉందన్నమాట రోజ్, లిటిల్ రోజ్ ఫ్లవర్స్ బుషీగా ఉన్నాయి. చూడండి ఇవ్వండి. చాలా ఫ్రెండ్స్, ఇదొక హ్యాంగింగ్ అనమాట. ఇది మనం ఊళ్ళతో చేశానండి. ఇది హ్యాంగింగ్ అనేది ఇది మామూలుగా మనకి వేరే మొక్కలు పెట్టుంటాయి కదా, ఆ డబ్బా ఉంటే దాంట్లో పెట్టాను అనమాట. ఇది ఒక రకం మనీ ప్లాంట్, వైట్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అనమాట. ఇది జనరల్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పెయింటింగ్ వేసా అనమాట. ఒక హౌస్ అలాగే ట్రీ అనమాట. దానికి ఇక్కడ థమ్స్అప్ బాటిల్లో ఒక టెటల్ వైన్ పెట్టాను అనమాట. చాలా బుషీగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది అనమాట. అట్లాగే ఇక్కడ సుధాస్ గార్డెన్, నా పేరే ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక టెంగల్ హార్ట్ ఉందనమాట. అది వెరైటీగా ఇట్లాగా ఉట్టిలో నుంచి కిందకి పడేటట్టుగా పెట్టానండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఉట్టిలోంచి టెంగల్ హార్ట్ కిందకి వెన్న దల్లి పడిపోతున్నట్టుగా ఉంది కదా. ఇలాంటి క్రియేటివిటీస్ అన్నీ చేస్తూ ఉంటాను అనమాట ఖాళీగా ఉండే టైంలో. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? రోజు యాపిల్ ప్లాంట్ దగ్గరికి వచ్చేసాము. అట్లా మాటల్లో పడిపోయి ఒకసారి అట్లా రౌండ్ వేసేద్దాం. అదిగో రోజ్ యాపిల్స్ రోజు కనబడుతున్నాయి చూసారుగా. ఓకే ఫ్రెండ్స్,